తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలం నాటి మొత్తం డాటా తీసుకొని మీ ముందు నిలబడ్డా. కేసీఆర్ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఇది రేవంత్ రెడ్డి డైలాగు. కానీ రేవంత్ రెడ్డి అంత చీటర్ ఇంకోటి లేడు. వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి అసలైన దొంగలను గాలికి వదిలేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నాటకాలు ఆడుతూ ఉండు. ఈయన చెప్తాడు కేంద్రం ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది కేసీఆర్ అరెస్ట్. మరి నువ్వు పీకత అనుకున్నావా? పీకత నువ్వు కొలాయించినావా? ఇవన్నీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు కొట్టినావు డైలాగులు, శాతగాని డైలాగులు? నేను అరెస్ట్ చేస్తా, నేను ఏదో చేస్తా, ఇవన్నీ బంద్ చేయి, నీతోటి ఏమీ కాదనేది ఈ 2 ఏళ్లలో తేలిపోయింది. అసలు నువ్వు ముఖ్యమంత్రి కాదు, వార్డు కౌన్సిలర్ కూడా ఎక్కువ. నువ్వు వార్డు కౌన్సిలర్ కూడా నువ్వు ఎక్కువ, నీ స్థాయి గాడికి తెచ్చుకున్నావు ఈ 2 ఏళ్లలో. రాను రాను రాజుగుర్రం కంచెర గాడిద అయినట్టుగా గీడికి తెచ్చుకున్నావు నీ స్థాయి. ముఖ్యమంత్రి లెవెల్ నుంచి కార్పొరేటర్ స్థాయికి పడిపోయినావు.